హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యారెట్ జ్యూస్ వేస్తున్నాను. ఎప్పుడు జ్యూస్ వేసేసినాక ఆ వేస్ట్ని కంపోస్ట్లో వేస్తూ చూపిస్తున్నాను కదా. ఈరోజు ఆ మిషన్ ఎలా పెట్టాలి, క్యారెట్ జ్యూస్ వాటర్ పోయకుండా ఎలా వస్తుందో చూపిస్తున్నాను. వాటిల్లో కొన్ని టమోటా, బీట్రూట్ కూడా వేస్తాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ముద్దసింగ్ ఫ్లవర్స్, ఒంట్రెక్ సింగ్ ఫ్లవర్స్. ఇవి వీటితో టీ పెట్టుకోవచ్చు, ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కెమికల్ లేనివి కదా. వైట్ చామంతి స్టార్ట్ అవుతున్నాయి, హాఫే విప్పినాయి. ఈరోజు కొమ్మలు పెట్టాను నేను. ఇవి ఈ ప్లాంట్ కూడా చామంతి ప్లాంట్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ ప్లాంట్కి. క్యాలీఫ్లవర్ ప్లాంట్, బ్యాక్ సైడ్ వైట్ చామంతి. క్యాలీఫ్లవర్ సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఓన్లీ రెండు మొక్కలు ఉన్నాయి, చాలా వరకు పోయినాయి. ఫస్ట్ టైం నేను క్యాలీఫ్లవర్ పెట్టడం. ఒకటి గ్రో బ్యాగ్లో పెట్టాను, ఒకటి కింద మట్టిలో పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కొంచెం హైట్ రాగానే అంతా ఒకే చోటు ఇట్లా చిక్కురుకురుగా పడిపోయినవి. నేను ఈరోజు తీసేస్తున్నాను, నెక్స్ట్ టైం బాగా వస్తాయని. నేను అన్నీ ఒకే చోట పెట్టుకున్నాను, ఒక ½ కిలో పెట్టేశాను. మంచివే ఆనియన్స్. వీటిల్లో ఒకటి మట్టికి కొంచెం ఒకటి కుళ్ళింది, అది నేను హ్యాంగింగ్ పార్ట్లో పెట్టుకున్నా. చాలా బుషీగా బాగా వస్తున్నాయి లీవ్స్. నాకు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసేసుకుంటాను. ఆలు, టమాటా, పెసరపప్పు వాటిల్లో వేస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఉంది, ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను నీట్గా. ఇలా కొంచెం లీవ్స్ ఉంచి కట్ చేస్తే బాగా వస్తుంది, మళ్ళీ బుషీగా వచ్చేస్తున్నాయి. సిజర్ ఏం తేలేదు, ఇవి చాలా స్మూత్గా వస్తున్నాయి. హ్యాండ్తోనే తీస్తున్నాను. ఇవి లేటెస్ట్గా పెట్టాను, స్టార్టింగ్ పెట్టినవి కొన్ని. హ్యాంగింగ్ పార్ట్లో ఒకటి కుళ్ళిపోయింది కొంచెం, అది పడేయకుండా నేను అలా పెట్టుకుంటే చాలా బుషీగా వచ్చింది. అది ఇంకా పెద్దదవ్వలేదు, హైట్ అవ్వలేదు. ఇప్పుడు చూపిస్తాను దాన్ని కూడా. జామ మొక్క, పింక్ జామ మొక్క పెట్టాను, పింక్ కాయలు వస్తాయని. ఆ పింక్ స్వీట్ తక్కువ ఉంటుంది కానీ కలర్ బాగుంటుంది. పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఎర్లీ మార్నింగే కోసేస్తున్నాను. ఇంకొంచెం లేట్గా కోస్తే ఫ్లవర్స్ బాగా పెద్దగా ఉప్పుతున్నాయి. ఇప్పుడు కొంచెం చిన్నగా విప్పినాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. తోటకూర ఇంకా సీడ్స్ మొత్తం రెడీ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ పెట్టాను. కొంచెం ఆనియన్ కుళ్ళిపోతే కొంచెం హైట్ వచ్చింది. ఇక్కడ టమాటాలు రెడీ అవుతున్నాయి, ఫ్లవరింగ్ వచ్చింది ఈరోజు. మార్నింగ్ టైంలో వస్తుంది ఇక్కడ ఎండ వస్తే, ఎండ బాగా తగిలితే మొక్కలు బాగా వస్తాయి. ఇక్కడ క్యారెట్ జ్యూస్ వేస్తున్నాము. ఇలా పెట్టేసుకోవాలి. మిషన్ ఆన్లైన్లో తీసుకున్నాం. ఇది 7,000 పడింది, 1 ఇయర్ అయింది. ఇప్పుడు ఇంకా రేటు అయిందేమో తెలీదు. 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఇది. ఇలా ఇవన్నీ సెట్ చేసి సైడ్కి ఇవి ఊడిపోకుండా ఇలా పెట్టేసి కిందకి ఇలా గట్టిగా నొక్కేస్తే అయిపోయింది. ఇక్కడ జ్యూస్ వస్తే ఇక్కడ గ్లాస్ పెట్టేస్తున్నాము.
అసలు వాటర్ పోయకుండా ఈ మొక్కలు పెడితే చాలు, ఇంకా జ్యూస్ వచ్చేస్తాయి, వాటర్ అనేది పోయిను. వీటిల్లో ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నేను బీట్రూట్, టమాటా, క్యారెట్ వేస్తాను, కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంకేవి కావాలంటే అవి మన ఇష్టం, ఏవైనా వేయచ్చు, బాగా వస్తాయి. ఎప్పుడన్నా దానిమ్మకాయ కూడా, పొమగ్రనేట్ కూడా వేస్తాను, అవి కూడా చాలా బాగా వస్తాయి. ఓన్లీ టమాటా ఒక్కటే వేసినా బాగా వస్తుంది. ఇలా పెట్టేసి పైన జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు, కిందకి జ్యూస్ వచ్చేస్తుంది. ఈ మిడిల్లో వేస్ట్ అంతా మిడిల్లో సపరేట్గా వస్తుంది. నేను అప్పుడప్పుడు ఆ వేస్ట్ని చూపిస్తూ ఉంటాను కదా, కంపోస్ట్లో వేసేసుకుంటాను, పడైన దాన్ని కొంచెం ఎండలో పెట్టేస్తాను, కంపోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది, కొబ్బరి పీచులాగా చాలా స్మూత్గా ఉంటుంది అది. ఈ టమాటోస్ లీవ్స్ వచ్చేసి చిన్న చిన్న గ్రీన్ క్యాప్స్ లాగా చాలా బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. మార్కెట్లో చాలా బాగున్నాయి, ఇప్పుడు బాగా వస్తున్నాయి టమాటాలు, ఇప్పుడు సీజన్ కదా, రేటు కూడా తగ్గినాయి. నేను చట్నీకి కూడా కోసేసాను, ఎండ బాగానే వస్తుందని ఇంకా ఎండలో పెట్టేసుకున్నాను టమాటా చట్నీకి. ఇంకా కొనాలంటే మళ్ళీ రేట్ వచ్చేస్తాయేమోనని కిలో 10 అలా వచ్చినాయి. నేను కొన్ని కోసేసి ఎండబెట్టేశాను చట్నీకి. ఇవన్నీ ఎంత బాగున్నాయో, రెడ్గా వచ్చినాయి. ఇలా సపరేట్గా జ్యూస్ వచ్చేసింది. అది చూడండి ఎంత బాగుందో, వేస్ట్ కూడా కనపడుతుంది. కింద క్యారెట్, నెక్స్ట్ బీట్రూట్ వేసాము, బీట్రూట్ కలర్, లాస్ట్లో టమాటోస్. ఈ టమాటోస్కి పైన తోలు తీయను కదా, అలాగే వేసేస్తాను కదా, అది కొంచెం పట్టేసినట్టుగా లాస్ట్కి ఇలా అతుక్కునిద్ది, అందుకని వాటిని లాస్ట్లో వేసేస్తున్నాము. ఒక గ్లాస్ వచ్చేసింది. గాజు గ్లాస్లో పోసాను ఇలా. ఇందులో మన ఇష్టం, కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, పుదీనా, కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంక ఇందులో ఏం వేయను, స్వీట్గా ఉంటుంది, క్యారెటే స్వీట్ కదా, టమోటా, బీట్రూట్ అన్నీ వేసాను. మంచిగా ఇలా రెడ్గా పండిన టమాటాలు అయితే చాలా బాగుంటుంది, జ్యూస్గా ఉంటుంది, ఎక్కువ జ్యూస్ వస్తుంది పచ్చి వాటి కన్నా. చట్నీకి అయితే కొంచెం పచ్చివైనా పనికొస్తాయి, కానీ ఇలా పండినవే వేస్తాను ఎక్కువగా. టమాటోస్ కలర్ చాలా బాగున్నాయి, గ్రీన్గా ఇలా క్యాప్స్ వస్తే చాలా బాగున్నాయి, బాగా రెడీ అయినాయి, పండినవి. బ్యాక్ సైడ్ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను కదా, లీవ్స్ కొంచెం పెద్దవైనాయి.